Hello officers, welcome to the environment series by Prerna ICS for UPSC Prelims 2026. ఇవాళ మనము వీడియో కాన్సెప్ట్ ని డిస్కస్ చేద్దాము. ద కాన్సెప్ట్ ఫర్ టుడే ఇస్ ద ఆరవలీస్. మనం నిన్నటి వీడియోలో we have discussed about the repetitive chapters and also the micro themes that are most probably asked in the న్యూస్. అండ్ ఈ సబ్జెక్ట్ ఎంత డైనమిక్, వేరియస్ సబ్జెక్ట్స్ నుండి ఎట్లా మల్టీ డైమెన్షనల్ గా ఉంటుంది అని కూడా మనం చూసాం. సో ఆ కాంటెక్స్ట్ లో ఇవాళ వీ సెలెక్టెడ్ ద టాపిక్ ఆఫ్ అరవలీస్. మీరు న్యూస్ లో చూస్తూనే ఉంటారు దట్ అరవలీస్ ఇస్ ఇన్ న్యూస్ because the Supreme Court has accepted the definition of Aravalli Hills that is given by the యూనియన్ గవర్నమెంట్. అయితే ఈ కాంటెక్స్ట్ లో మనము ఫస్ట్ అసలు ఈ న్యూస్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎనీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్ దట్ యూర్ స్టడీయింగ్, ఫస్ట్ దాని బ్యాక్గ్రౌండ్ ఆర్ కాంటెక్స్ట్ చూసినప్పుడు మీరు ఆ ఫ్యాక్ట్స్ ని ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. దట్ హెల్ప్స్ యూ టు రీటైన్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ దట్ పర్టిక్యులర్ concept that you are learning. So let's start with this, where it happened in 2018, where హర్యానాలో ఉన్న అరవలీస్ మైనింగ్ ని బ్యాన్ చేయాలి అని చెప్పి, హర్యానా రాజస్థాన్ బార్డర్ లో ఉన్నది, సుప్రీంకోర్టు బ్యాన్ చేయాలని చెప్పి ఒక రూలింగ్ ఇచ్చింది. సో అక్కడ మైనింగ్ ఎందుకు చేస్తున్నారు అరవలీస్ ని, దాన్ని ఎందుకు బ్యాన్ చేయాలనుకున్నారు అంటే, యూ కెన్ సీ దట్ కేస్ హ్యాస్ బీన్ రన్నింగ్ టిల్ 2019, wherein environmentalists have told that 31 hills of the Aravallis went missing because of the mining. So ఆ కేస్ ని ఇంకా 2023-2024 లో వచ్చేసరికి సుప్రీం కోర్ట్ సెడ్, బికాజ్ రాజస్థాన్ కి ఒక సపరేట్ డెఫినేషన్ ఆఫ్ అరవల్లి హిల్స్ ఉంది, ఢిల్లీకి వేరే డెఫినేషన్ ఉంది, హర్యానాకి వేరే డెఫినేషన్ ఉంది. సో వాళ్ళ స్టేట్ గవర్నమెంట్స్ ఆ డెఫినేషన్ ప్రకారంగా ఆ హిల్స్ ని మైనింగ్ కి లీజ్ కి ఇస్తున్నారు. సో ఒక యూనిఫైడ్ డెఫినేషన్ ఉన్నప్పుడు మనం దీన్ని కంట్రోల్ చేయగలుగుతాము అని చెప్పి సుప్రీం కోర్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కి ఫస్ట్ ఒక ప్రాపర్ డెఫినేషన్ తీసుకురండి అని చెప్పి చెప్పారు. దాని అకార్డింగ్లీ the union government has given the definition for Aravalli Hills, which has been accepted by the Supreme Court very recently in November 21, 2025. So ఇది మనకి న్యూస్ లో ఉన్నది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ we will see అసలు Aravallis చుట్టూ ఉన్న ప్రిలిమినరీ ఫ్యాక్ట్స్ ఏంటి, ఏమేమి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ Aravallis అనేవి ఇండియాస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ దట్ ఆర్ ప్రెసెంట్, అండ్ దే స్ప్రెడ్ అక్రాస్ 4 states: Gujarat, Rajasthan, Haryana and Delhi. The basement of these rocks are found, or they are formed in Archean eon, where they include the schist, quartzites, granites and banded iron formations. అంతేకాదు ఇక్కడ ఒరిజినేట్ అయ్యే రివర్స్ ఏంటి, లూని రివర్, శబర్మతి రివర్, ఆర్వారి రివర్, బానస్ రివర్, ఇవన్నీ దే ఒరిజినేట్ ఇన్ ద అరవలీస్. Out of these rivers, we know that Luni and Sabarmati are the west flowing rivers. And the highest peak in Aravallis is the Guru Shikhar, that is there in Mount Abu, Rajasthan. And is there anything else that we can see on the highest peak? If you see that it is the Mount Abu Infrared Observatory that is present on the Guru Shikhar peak. And this is owned by Department of Space. So these are a few facts that can be asked in prelims regarding the Aravallis. Now let's understand the broader aspect. What is the significance of Aravallis? When we come to the significance, first thing that these Aravallis do is they act as a natural barrier between the Thar Desert and the northern plains, the plain region, alluvial region, which is important for us for the agriculture. Now when we come to the significance of these Aravallis, they act as natural barrier between the Thar Desert and the plains in the northern states. ఎట్లా అంటే they act as a natural or ecological barrier, stopping the soil from the deserts to reach these areas of the Delhi NCR region or the Uttar Pradesh or Uttarakhand regions. So ikkadunna plains lo the soil is very fertile.
కానీ ఒకసారి ఆ డెజర్ట్ సాయిల్ శాండ్ ఏదైతే ఉందో అది వచ్చి డిపాజిట్ అయినప్పుడు ఇట్ ఫార్మ్స్ అ టాప్ లేయర్ విచ్ విల్ form a layer which will not allow the water to seep in, and it slowly starts to become a desert. This is what we call as expansion of Thar desert. ఆ ఎక్స్పాన్షన్ అవ్వకుండా ఈ ఆరవలీస్ అనేవి ఒక బ్యారియర్ లాగా వాటిని ఆపుతున్నాయి. అయితే దీనివల్ల we also know that these Aravallis hold as home for major flora and fauna in this region. They also support many endangered species. We recently news follow అవుతున్నట్లయితే there is a new species of flower and plant that has been discovered in Aravalli region, and vital for it, this is also vital for the groundwater recharge in the northern India. ఇది groundwater recharge గా ఎలా హెల్ప్ అవుతుంది అంటే the rocks, some of the rocks in the Aravallis, they act as natural aquifers which store the rainwater in them, and they recharge the groundwater there. సో ఇక్కడ మనం ఆరవల్లిస్ ని మైనింగ్ చేస్తూ క్వారీయింగ్ చేస్తూ ఉంటే వి విల్ లూజ్ దీస్ న్యాచురల్ ఆక్విఫర్స్ అండ్ హెన్స్ ద గ్రౌండ్ వాటర్ అనేవి రీఛార్జ్ అవ్వవు. సో ద వాటర్ టేబుల్ the groundwater table will keep declining further. So this is the significance of the Aravallis that is there. So ikkada problem enti, as I told you, problem enti ante quarrying, mining, construction, infrastructure development పేరుతో Aravallis ని మైన్ చేయడం. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్, ఎస్పెషలీ డిఫారెస్టేషన్ జరుగుతుంది. ఈ డిఫారెస్టేషన్ వల్ల అక్కడున్న సాయిల్ ఏదైతే ఉందో అది హోల్డ్ చేయలేకపోతుంది. అండ్ విండ్స్, స్ట్రాంగ్ విండ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో అది ఇట్ ఈస్ లీడింగ్ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ ద డెజర్ట్. అంతేకాకుండా ఈ డిఫారెస్టేషన్ వల్ల హ్యాబిటాట్ లాస్ అనేది జరుగుతుంది. సో ద యానిమల్స్, ద ఫ్లోరా అండ్ ఫానా లివింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఆల్సో, they are also losing their habitat and they are becoming endangered. It is affecting the human health, ఎందుకంటే మైనింగ్ వల్ల ఏదైతే డస్ట్ అండ్ మైనింగ్ డస్ట్ ఏదైతే వస్తుందో అదంతా మళ్ళీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద హ్యూమన్స్ వెన్ వి బ్రీద్ ఇన్. దెన్ ఇట్ ఈస్ ఆల్సో డిప్లీటింగ్ ద వాటర్ రిసోర్సెస్ as we have discussed. ఇది ఒకటే ప్రాబ్లం కాదు, ఆరవల్లి రిడ్జ్ ఏదైతే ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ లో ఉందో అక్కడ ఫరీదాబాద్ ఏరియాలో ఉన్న డంపింగ్ సైట్స్ లో మనం సాలిడ్ వేస్ట్ అంతా డంప్ చేస్తున్నాం. ఈ సాలిడ్ వేస్ట్ డీకంపోజ్ అయ్యాక ఒక థిక్ బ్రౌన్ లిక్విడ్ లాంటిది ఫామ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎస్ లీచేట్. ఈ లీచేట్ స్లోలీ ఇట్ స్టార్ట్స్ టు సీప్ ఇన్ టు ద గ్రౌండ్ వాటర్, కంటామినేటింగ్ ద గ్రౌండ్ వాటర్. సో ఈ గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే ఎవరైనా యానిమల్స్ కానీ హ్యూమన్స్ కానీ కన్జ్యూమ్ చేసినప్పుడు దేర్ హెల్త్ ఈస్ ఆల్సో ఎఫెక్టెడ్. అండ్ యాజ్ ఐ టోల్డ్, హ్యాబిటాట్ లాస్ వల్ల మెనీ టెరిషరీ స్పీషీస్ లైక్ leopards, jackals, civets, porcupines, hyenas and wolves, they are also affected. Their population is declining slowly. The habitat is lost. దీని వల్ల ద ఎకోసిస్టమ్ అండ్ ద ఫుడ్ చైన్ ఈస్ ఆల్సో గెట్టింగ్ డిస్టర్బ్డ్ దేర్. అండ్ డస్ట్ స్టార్మ్స్, as I told you, they are penetrating the Delhi NCR region, which is leading to desertification of Delhi NCR region. సో ఇది మనకున్న ప్రాబ్లం. అయితే ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏమని అప్డేట్ చేసిందంటే ఏదైతే డెఫినేషన్ యాక్సెప్ట్ చేసిందో ఆ డెఫినేషన్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. So the definition that the Supreme Court has accepted is only landforms with an elevation of 100 meters above the surrounding ground will be officially considered as Aravalli Hills. అంటే ఏరియాస్ బిలో 100 meters of this threshold ఏవైతే ఉన్నాయో అండ్ వాటికి ఏవైతే జెంటల్ స్లోప్స్ ఉన్నాయో, eroded parts of the Aravalli range, they are no longer considered as hills. అంటే they can be given for lease for mining. సో ఇట్లా ఈ డెఫినేషన్ కిందికి రానివి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద అరవల్లి హిల్స్ ఆర్ నాట్ కమింగ్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ అరవల్లి హిల్స్ దట్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై ద సుప్రీం కోర్ట్. సో 90% ఆఫ్ ద హిల్స్ ని మనం మైనింగ్ కి ఇచ్చేయచ్చు అనేది ఇక్కడ నుండి వచ్చే మీనింగ్. అందుకే దేర్ ఇస్ అ కాంట్రవర్సీ అండ్ ద ఇష్యూ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇట్. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా సుప్రీం కోర్ట్ చెప్పింది దట్ వీ హ్యావ్ ఇగ్నోర్డ్. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆల్సో టోల్డ్ టు ప్రిపేర్ అ మేనేజ్మెంట్ ప్లాన్ ఫర్ సస్టైనబుల్ మైనింగ్ వేర్ ద సుప్రీం కోర్ట్ ఆస్క్డ్ ద గవర్నమెంట్ టు ఐడెంటిఫై ద eco-sensitive zones and the fragile regions that are there in Aravallis, and ఆ రీజన్స్ ని మైనింగ్ కి ఇవ్వకూడదు అని చెప్పింది. ఆ రీజన్స్ ని ఐడెంటిఫై చేసేదాకా కొత్తగా ఏ మైనింగ్ ఏరియాస్ ని అలకేట్ చేయకూడదు అని కూడా
చెప్పింది. సో దిస్ ఈస్ వాట్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ టోల్డ్. దిస్ ఈస్ ద అప్డేట్ దట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఈ మొత్తం ఇష్యూ మనము స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసాం. అండ్ వాట్ ఈస్ దేర్ నౌ ఇన్ న్యూస్ అండ్ ద కాంట్రవర్సీ, ద ఇష్యూ కూడా చూసాం. సో దీనికి రిలేటెడ్ గా ఉన్న ఒక ప్రాజెక్ట్ కూడా ఉంది ఆరవల్లి హిల్స్ కి. అది కూడా ఏంటో చూద్దాం ఇవాళ. It is the Aravalli Green Wall project. This was launched in the year 2023 by the Ministry of Environment, Forest and the Climate Change. కానీ ఇది ప్రిలిమ్స్ లో క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే, వన్ ఇస్ వాట్ వుడ్ బి ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇట్, దీని పర్పస్ ఏంటి, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది అడగచ్చు. సో దిస్ ఈస్ బీయింగ్ బిల్ట్ అంటే గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, ఆరవల్లిస్ చుట్టూ ఫారెస్ట్స్ ని బిల్డ్ చేయడం ఒక వాల్ లాగా. So that this will act as a natural barrier, stopping the dust storms from spreading from Rajasthan area, Thar desert నుండి మనకి ఢిల్లీ ఎన్సీఆర్ కి స్ప్రెడ్ అవ్వకుండా, డెజర్టిఫికేషన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డెజర్ట్ అవ్వకుండా ఆపడానికి మనం ఈ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేస్తున్నాం. It acts as a green buffer along the Aravalli Range to stop desertification, which is the main objective, and generate meaningful livelihood opportunities, restore the degraded land, as well as improve ecology and water security. So the trap could be in this part of the objectives, where it is asking to, it also aims to generate meaningful livelihood opportunities. Ivi options ga manaki question lo vachinappudu, you might not or eliminate this option thinking that this is not related to environment or Aravallis. So it could be a trap that can be laid in this objectives. And there is one more thing that we have by the country is to restore 5 million hectares of degraded land by 2030 under our commitment to United Nations Convention to combat desertification. ఈ గోల్ ని రీచ్ అవ్వడానికి కూడా మనకి అరవల్లి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ద అరవల్లిస్. అండ్ ఫర్ మోర్ సచ్ consolidated videos, please follow our series of environment. Thank you very much. Thank you.